నేను మీ దేవరకొండ రెడ్డమ్మ. నా కొడుకు ఇప్పుడు అక్కడికి ప్రయోగాకు వెళ్ళాడు. అక్కడ కుంభమేళం జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళాడు. అక్కడ చూసేసమ్మా బాగా జరుగుతుందని చెప్పని వెళ్ళాడు. అక్కడికి వచ్చి అక్కడ ఇప్పుడు వీళ్ళకి అఘోరాలకు ఈ సాధువులకు అందరికీ అక్కడ ఇది ఒక పండగలాగా అంట. అక్కడికి మొన్న శనివారం రోజు వెళ్ళినాడు కారులో. వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి చూసుకొని బాగా ఉన్నాడు. ఆడ నుంచి ట్రిప్పు కాశీకి వెళ్ళాడు. ప్రయాగ నుంచి కాశీకి వెళ్ళాడు. అక్కడ కాశీలో కూడా ఒక్కరోజంతా అక్కడే ఉండి వచ్చినాడు. అది సాయంత్రం గంగా హారతికి 7 గంటలకు వెళ్ళాడంట. అక్కడ ఎంత బాగా గంగా హారతి ఇస్తున్నారో చూడండి. కాశీలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా గంగా హారతి సాయంత్రం పూట బాగుంటుంది. అక్కడ మనసు కూడా కూర్చోటుంటే చూస్తూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అది మొత్తం అక్కడంతా పరమశివుడితో ఉంటుంది కాబట్టి ఏ ఆలోచనలు ఏమీ లేకుండా హాయిగా ఉంటుంది మనసుకు అనేది. చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అక్కడే కూర్చొని అనిపిస్తుంది. ఈ గంగా హారతికి కూడా నేను కూడా 2 సార్లు కాశీకి వెళ్ళాను. నేను అక్కడికి నేను కూడా గంగా హారతి 2 సార్లు పోయినప్పుడు కూడా సాయంత్రం నైటు అక్కడే ఉండి చూశానన్నమాట. నేను కూడా ఇప్పుడు ఈ ట్రిప్పు పోయింది నా కొడుకు. నేను పోయినప్పుడు నా కొడుకు నాతో రాలా అక్కడికి కాశీకి. ఇప్పుడు ఈ కుంభమేళానికి వెళ్ళి కాశీ ట్రిప్పు నా కొడుకు కూడా వెళ్ళి చూసినాడు. ఎంత బాగుందంటే అంత బాగుంటుంది ఆడ గంగా హారతికి. ఆ భగవంతుని చూడాలన్నా కానీ ఎన్ని జన్మల పుణ్యం చేసుకుని ఉంటేనే అక్కడికి చూడగలిగేది కూడా మనం. మామూలుగా అందరూ వెళ్ళాలనుకుంటారే కానీ ఎవరికి రాదు మనసు వెళ్ళాలన్నా కానీ. ఆ పరమశివుడితో ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనే మనకు వెళ్ళే భాగ్యం కూడా దక్కుతుంది మనకు అక్కడికి వెళ్ళాలని కూడా. అది చూడాలన్నా కానీ కొంచెం ఉంటేనే మనకు మనసులో అనేది వెళ్ళాలని. వెళ్ళొచ్చులే ఎప్పుడో ఒకసారి అనుకుంటారు కొంతమంది. అది రావాలా మనసులోకి, వెళ్ళాలా చూడాలని. చాలా బాగా ఉంటుంది గంగా హారతి అక్కడ చూస్తూ ఉంటే. మొత్తం అక్కడంతా పరమశివుడితోనే ఉంటుంది. ఆ కాశీ అంతా ఆ భగవంతుడే ఉంటాడు అక్కడంతా. అక్కడ చూస్తూ ఉంటే ఇంకా 2 కళ్ళు చాలు అన్నమాట. గంగా హారతి చూస్తూ ఉంటే కూర్చొని అక్కడ మొత్తం మేము బోట్లోనే అక్కడ ఉండి నా కొడుకు చూసా అంతా గంగా హారతిగా ఉన్నారంట వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి. అది మొత్తం అంతా చాలా. ఇది వచ్చేసి మణికంఠ ఘాటి. ఈ మణికంఠ ఘాటి పైన శవాలు కాలుస్తూ ఉంటారనమాట. కానీ అక్కడ ఆడవాళ్ళను లేడీస్ని రానియరమా అన్నాడు. ఆ మణికంఠ ఘాట్లో అక్కడ కాలుస్తూ ఉంటే చూస్తూ ఉంటారనమాట పైన అంతా. ఆ మణికంఠ ఘాట్లో ఏమనిపిస్తుంది, మనం ఎన్ని కోట్లు సంపాదించామా, ఎన్ని లక్షలు మిగిలిపెట్టామా అని కాదు మనకు ముఖ్యం. మనం అంటూ నలుగురిని సంపాదించుకోవాలా. మనకంటూ నలుగురు. రేపు మనము వెళ్ళినాము ఏదో సంపాదించినాము కోట్లు వెనక పెట్టుకున్నామని మనకొద్దు. నలుగురిని సంపాదించుకోవాలా, నలుగురితో మంచిగా బతకాలా అని అనిపిస్తుంది. మనం రేపు పోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళేది ఉండదు. చూడండి అక్కడ ఎంత సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు కోట్లు. లాస్ట్కి ఏమవుతుంది, అదో అక్కడ తీసుకుపోయి వదిలేసి అందరూ వెళ్ళిపోతారు. కానీ ఆ భగవంతుడు అనేవాడే మనల్ని దగ్గరికి తీసుకుంటాడు అనమాట. పరమశివుడు అందరూ వదిలేసిపోయినా నేనుండాను మీకు అందరికీ అని చెప్పే ఆయనే ఆ భగవంతుడు, పరమేశ్వరుడే. అక్కడంతా ఆ కాశీ అంతా ఆయనే ఉంటాడు ఆ భగవంతుడు. చూడండి ఎన్ని శవాలు కాలుస్తూ ఉంటారో. అక్కడ కూర్చున్నామనుకుంటే ఒక 10 నిమిషాలు మనకంటూ దేనిపైన మనకు ఉండదు. ఏందిరా మన బ్రతుకు, మనము అందరితో దేశాలు కొట్లాట్లు అన్నీ ఏమి వద్దు మనకు. నలుగురితో మంచిగా బ్రతికినామా, మనం పోయినా కానీ రేపు నలుగురు మన అనుకునే వాళ్ళు చెప్పుకోవాలా, ఏం బతికినాడు రా, బతికిన 2 రోజులైనా చాలని అని. మనం అంటూ మన కోసం వేడ్చే వాళ్ళు కూడా ఉండాలా 2 రోజులైనా కానీ. అలా అనిపిస్తుంది మనసుకు. ఆడకపోతే ఏదీ ఉండదు. ఆ భగవంతుడు స్వామి నువ్వే తండ్రి అని అనిపించేలా ఉంటుంది ఆడ. ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది చూడండి. చూస్తూ ఉంటే ఒక అర్ధగంట కూర్చున్నా కానీ ఆ భగవంతుడి దగ్గర ఆ కాశీలో అనేది అది హరిశ్చంద్రుడి ఘాటి ఇప్పుడు అక్కడ ఉండేది.
మనకంటే ఘాటుకి దగ్గర నుంచి హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వచ్చారు. అక్కడ కూడా అంతా అదే చూస్తా ఉంటే కూర్చొని ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు కూర్చున్నా చాలా ఆడ. ఎలా ఉండదంటే చూడండి ఫ్రెండ్స్, కొన్ని వందల్లో శవాలంతా కాలుతూ ఉంటాయి ఆ ఘాట్లలో. ఎక్కడ చూసినా అయ్యే. అందరూ ఒకేగా చూడండి, అందరూ కలుస్తూ ఉంటే వదిలేసి వాళ్ళను వెళ్ళిపోతారు. పిండ తర్పణం చేసేసి ఆ కాశీలో నదిలో అనేది వెళ్ళిపోతూ ఉంటారు అందరూ చూసి వాళ్ళ బంధువులందరినీ. ఆడ కూర్చుంటే ఒక 10 నిమిషాలు నాకు మనసు అనేది ఏదోలా అయిపోతుంది.